బిజినెస్ చేయాలంటే డిగ్రీలు పీజీలు ఉండాలి అంటారు కొంతమంది. కానీ ఈ వ్యక్తి ఒక హై స్కూల్ డ్రాప్ అవుట్. కట్ చేస్తే 2000 కోట్లకు అధిపతి. ఎంతో మంది ఫార్మర్స్కి ఈయన దేవుడు లాంటి వాడు. ఆయనే మిల్కీ మిస్ట్ ఫౌండర్ సతీష్ కుమార్. జనరల్లీ మిల్క్ 2 రోజుల కన్నా ఎక్కువ ఉండదు, వెంటనే పాడవుతాయి. అలాంటి మిల్క్ నుంచి 2000 కోట్లు ఎలా సంపాదించాడు, అమూల్ లాంటి పెద్ద పెద్ద కాంపిటీటర్స్ ఉన్న బిజినెస్లో ఎలా సక్సెస్ అయ్యారో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బిజినెస్ స్టోరీ ఫ్రెండ్. 1960 టైంలో ఇండియా సుమారు 55,000 టన్నుల మిల్క్ పౌడర్ని డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నది. ఎందుకంటే అప్పటికి ఇండియాలో మిల్క్ను ప్రాసెస్ చేసే టెక్నాలజీ డెవలప్ అవ్వలేదు అండ్ మిల్క్కి షెల్ఫ్ లైఫ్ కూడా 2 days మాత్రమే ఉండేది. దీంతో మిల్క్ స్కేర్సిటీ ఇండియాలో బాగా పెరిగిపోయింది. దీన్ని అబ్జర్వ్ చేసిన అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయిన లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ లో భాగంగా ఆపరేషన్ ఫ్లడ్ ని 1970లో స్టార్ట్ చేశారు. దీన్ని వైట్ రెవల్యూషన్ అని కూడా అంటారు. మిల్క్ పౌడర్ ని ఇంపోర్ట్ చేసుకునే స్థాయి నుంచి 1980కి వరల్డ్స్ లార్జెస్ట్ మిల్క్ ప్రొడ్యూసర్ గా మారింది ఇండియా. వైట్ రెవల్యూషన్ ని అవకాశంగా తీసుకున్న ఒక వ్యక్తి 1985 తమిళనాడు ఎరోడి అనే డిస్టిక్ లో పాల వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు. మిల్క్ కి షెల్ఫ్ లైఫ్ తక్కువ కాబట్టి బిజినెస్ లో మార్జిన్స్ తో రన్ అవుతుంది. దీన్ని అబ్జర్వ్ చేసిన తన కొడుకు ఒక హై స్కూల్ డ్రాప్ అవుట్ 1992లో బిజినెస్ లోకి అడుగు పెట్టారు. ఆయనే సతీష్ కుమార్. తండ్రి మిల్క్ బిజినెస్ లో 3 ఛాలెంజెస్ ని ఐడెంటిఫై చేశారు సతీష్ కుమార్. నెంబర్ 1 మిల్క్ షెల్ఫ్ లైఫ్, నెంబర్ 2 సప్లై ఆఫ్ మిల్క్, నెంబర్ 3 లాజిస్టిక్ సిస్టమ్. తన తండ్రి బిజినెస్ లో అబ్జర్వ్ చేసిన ఈ 3 ఛాలెంజెస్ ని ఓవర్కమ్ చేసి క్వాలిటీలోనే బెస్ట్ ప్రొడక్ట్ గా మిల్కీ మిస్ట్ ని ఎలా స్థాపించారో చెప్తా వినండి. ఛాలెంజ్ నెంబర్ 1 మిల్క్ షెల్ఫ్ లైఫ్. పాలు 2 రోజుల కన్నా ఎక్కువ ఉండవు. ఇది అందరికీ తెలిసిన విషయం, ఇంక్లూడింగ్ హిస్ ఫాదర్. అయినా కూడా మిల్క్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మిల్క్ కు ఉన్న డిమాండ్. మిల్క్ కు డిమాండ్ ఉన్నా కూడా 2 రోజుల్లో పాలు మొత్తం సేల్ చేయడం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. మిల్క్ తోనే ప్రాఫిట్స్ రావడం అనేది కూడా ఇంపాసిబుల్. అప్పుడే సతీష్ ఒక స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేశారు. అదే వాల్యూ ఎడిషన్. మిల్క్ కి ఏదైనా యాడ్ చేసి ప్రొడక్ట్ ని తయారు చేసి అమ్మితే ప్రాఫిట్స్ వస్తాయనుకున్నారు సతీష్. అర్థమయ్యేలా చెప్తా వినండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు షాప్ నుంచి 40 రూపాయలకి 1 kg మినపప్పు కొన్నారు. ఆల్రెడీ రైస్ ఇంట్లో ఉంటాయి కాబట్టి 2 కలిపి 2 kgల దోస పిండిని తయారు చేసి 4 ప్యాకెట్స్ లో పోసారు. దాన్ని మీరు ఇన్స్టాంట్ దోస పిండిగా మార్కెట్ లో ఒక ప్యాకెట్ 50 రూపీస్ కి సేల్ చేస్తే 6 ప్యాకెట్స్, ఒక ప్యాకెట్ కాస్ట్ 50, టోటల్ 300. అర్థమైంది కదా? మీరు పెట్టిన ఇన్పుట్ కాస్ట్ 40 అయితే కానీ మీకు వచ్చిన మార్జిన్స్ 300. దీన్నే వాల్యూ ఎడిషన్ అంటారు. కన్వర్టింగ్ ఏ కమోడిటీ ఇంటూ ఏ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్. అర్థమైంది కదా? కమింగ్ బ్యాక్ టు అవర్ స్టోరీ. సో సతీష్ కుమార్ కూడా మిల్క్ కి వాల్యూ ఎడిషన్ చేసి పన్నీర్, కర్డ్, గీ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. ఎస్పెషల్లీ పన్నీర్ కి హై మార్జిన్స్ వచ్చాయి. షెల్ఫ్ లైఫ్ కూడా చాలా ఎక్కువ. అగైన్ ఒక ప్రాబ్లం ఫేస్ చేశారు. పన్నీర్ కన్జంప్షన్ చాలా తక్కువగా ఉండేది. పన్నీర్ ని రిచ్ పీపుల్ మాత్రమే తినేవారు. ఎందుకంటే 1990 టైంలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మంత్లీ ఇన్కమ్ ఫర్ ఎగ్జాంపుల్ 1000 అయితే పన్నీర్ కాస్ట్ 100 ఉండేది. అంత కాస్ట్ పెట్టి తినడం కన్నా తినకుండా ఉండడమే బెస్ట్ అనుకుంటారు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. అని చేసే పనిలో మంచి ఉంటే మనకి అందరి హెల్ప్ ఉంటుందంటారు పెద్దలు. ఇక్కడ కూడా అదే జరిగింది. 1991 గ్లోబలైజేషన్ సతీష్ కుమార్ బిజినెస్ లో చాలా ఇంపాక్ట్ చూపించింది. ఎలానో చెప్తా వినండి. ఇండియాలో ఎంత లేదన్నా మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే ఎక్కువ ఉంటాయి. ఇన్కమ్ తక్కువ అవ్వడంతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పన్నీర్ ని యూజ్ చేసేవాళ్ళు కాదు. గ్లోబలైజేషన్ వల్ల ఇండియాలో ఎంప్లాయ్మెంట్ పెరగడంతో పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది. దీంతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ శాలరీస్ కూడా పెరిగాయి అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా న్యూట్రిషన్స్ ఫుడ్ తీసుకోవడం మొదలు పెట్టారు. నాన్ వెజిటేరియన్స్ కి చికెన్, మటన్, ఎగ్స్, ఫిష్ ఇలా నాన్ వెజ్ ఐటమ్స్ అయితే వెజిటేరియన్స్ కి పన్నీర్ ఒక నాన్ వెజ్ లా ఫీల్ అవుతారు. మీలో ఎంతమందికి పన్నీర్ ని లైక్ చేస్తారో కామెంట్ చేయండి. పన్నీర్, కర్డ్ ని ఎక్కువ సేల్ చేయడంతో బిజినెస్ లో సతీష్ కి హై మార్జిన్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. వాల్యూ ఎడిషన్ స్ట్రాటజీ సక్సెస్ అయింది. ఛాలెంజ్ నెంబర్ 2 సప్లై ఆఫ్ మిల్క్. 1990 టైం ఇండియాలో ఫార్మర్స్ మిల్క్ ని మిడిల్ మ్యాన్స్,
అండ్ లోకల్ మార్కెట్స్కి సప్లై చేసేవాళ్ళు. మిడిల్ మ్యాన్స్ అండ్ లోకల్ మార్కెట్స్ ఫార్మర్స్కి అమౌంట్ తక్కువ పే చేసేవాళ్ళు, అది కూడా లేట్గా. వీళ్ళ మధ్య కాంట్రాక్ట్స్ కూడా ఏమీ లేకపోవడంతో ఫార్మర్స్ ఎవరు మనీ తొందరగా ఇస్తారో వాళ్ళకే మిల్క్ను సప్లై చేసేవాళ్ళు. ఈ ఛాలెంజ్ని సతీష్ ఎలా ఫేస్ చేశారో, ఫార్మర్స్ని పార్ట్నర్స్గా ఎలా చేసుకున్నారో చెప్తా వినండి. ఫస్ట్, సతీష్ చేసిన పని ఫార్మర్స్ని ఎడ్యుకేట్ చేశారు. లైక్ యానిమల్స్కి ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఎలా కేర్ తీసుకోవాలి, యానిమల్స్ హెల్త్కి 24/7 హెల్ప్ లైన్ గురించి ఎడ్యుకేట్ చేసి యానిమల్స్కి సపరేట్గా డాక్టర్స్తో రెగ్యులర్ చెకప్స్ చేయించేవాళ్ళు. టెక్నాలజీని ఎలా యూజ్ చేసుకోవాలో ఫార్మర్స్కి క్లాసెస్ తీసుకొని బ్యాంక్స్ ద్వారా ఫార్మర్స్కి లోన్ ఇప్పించేవాళ్ళు. ప్రజెంట్ బ్యాంక్ ద్వారా మనీని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. దీనివల్ల ఫార్మర్స్కి ఇంకా ఈజీగా లోన్స్ వస్తాయి. జస్ట్ ఇమాజిన్, ఎవరైనా మనకి ఒక్కసారి హెల్ప్ చేస్తే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళకి తిరిగి ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటా. అలాంటిది ఫార్మర్స్ కి లోన్ ఇప్పిస్తూ వాళ్ళ యానిమల్స్ ని 24/7 ప్రొటెక్ట్ చేస్తున్న సతీష్ కి ఫార్మర్స్ ఎంత లాయల్ గా ఉంటారు. ఇంత మంచి చేసిన సతీష్ కి ఫార్మర్స్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. రోజుకి 8 లక్షల లీటర్ల క్వాలిటీ మిల్క్ ని ఈ రోజు వరకు కూడా సప్లై చేస్తున్నారు. ఇదే కదా ఫార్మర్స్ అంటే, ఇదే కదా లాయల్టీ అంటే. మీలో ఎంతమంది ఫార్మర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చారో ఈ వీడియోకి లైక్ చేయండి. ఛాలెంజ్ నెంబర్ 3, లాజిస్టిక్ సిస్టమ్. వాల్యూ అడిషన్ తో ప్రొడక్ట్ లైన్ పెంచిన సతీష్ రిఫ్రిజిరేటర్స్ యూసేజ్ తక్కువగా ఉన్న టైంలో ప్రొడక్ట్ ని పాడవకుండా ఉండడానికి ఏం చేశారో చెప్తా వినండి. పన్నీర్ ని ఫస్ట్ 5 స్టార్ హోటల్స్ కి సప్లై చేసేవాళ్ళు సతీష్. ఎందుకంటే 5 స్టార్ హోటల్స్ లో పన్నీర్ ని స్పెసిఫిక్ గా క్వాలిటీ ఉండాలి, పర్ఫెక్షన్ ఉండాలి. ఇవి రెండు ఓన్లీ మిల్కీ మిస్ట్ లోనే దొరికేవి. ఇండియా మొత్తంలో ఓన్లీ 324 5 స్టార్ హోటల్స్ మాత్రమే ఉన్నాయి. పన్నీర్ ని 5 స్టార్ హోటల్స్ కి ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం ట్రక్స్ ని రెంట్ కి తీసుకున్నాడు సతీష్. ఇక్కడ మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు సతీష్. ప్రాబ్లం నెంబర్ 1, రిఫ్రిజిరేటర్స్. పన్నీర్ ఎక్కువ టైం రిఫ్రిజిరేటర్స్ లేకుండా 48 అవర్స్ కన్నా ఎక్కువ ఉండవు. ప్రాబ్లం నెంబర్ 2, ట్రక్స్ ని రెంట్ కి తీసుకుని ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్న టైంలో డ్రైవర్స్ వాటిని ఎక్కువ టైం స్టాప్ చేసి ఉంచడం వల్ల హీట్ కి ట్రక్స్ లోపల ఉన్న ప్రొడక్ట్స్ వేస్ట్ అయ్యాయి. అందుకని సతీష్ కోల్డ్ స్టోరేజ్ అంటే ట్రక్స్ ని సొంతంగా కొనుక్కొని అందులోనే రిఫ్రిజిరేటర్స్ ని ఫిక్స్ చేయించారు. ఇండియాలోనే ఫస్ట్ కోల్డ్ స్టోరేజ్ ట్రక్ గా పేరు తెచ్చుకుంది మిల్కీ మిస్ట్. ప్రొడక్ట్స్ తో వెళ్లిన ట్రక్స్ రిటర్న్ లో ఎంటీగా వస్తున్నాయని గమనించిన సతీష్ ఒక స్ట్రాటజీని ఉపయోగించారు. అదే రిటర్న్ లాజిస్టిక్ సిస్టమ్. అంటే ఏంటో చెప్తా వినండి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రొడక్ట్స్ ని జమ్మూ అండ్ కాశ్మీర్ కి తీసుకుని వెళ్లి అక్కడి నుంచి రిటర్న్ ఆపిల్స్ ని తీసుకొని వచ్చేవాళ్ళు. వాట్ ఏ సింపుల్ స్ట్రాటజీ కదా. చిన్న ఐడియా కానీ రిటర్న్ ప్రాఫిట్స్. అర్థమైంది కదా. బిజినెస్ ని మిల్కీ మిస్ట్ యాప్ ద్వారా ఆన్లైన్ లో ప్రొడక్ట్స్ ని సేల్ చేస్తున్నారు. మిల్క్ సప్లైతో మొదలుపెట్టి పన్నీర్, కర్డ్, చీజ్, గీ, యోగట్, ఐస్ క్రీమ్ ఇలా ఎవ్రీ ఇయర్ ప్రొడక్ట్ లైన్ ని పెంచుకుంటూ వెళ్తున్నారు సతీష్. ఎన్నో ఛాలెంజెస్ ని దాటుకొని రీసెంట్ గా 2000 కోట్లు సంపాదించి బిజినెస్ ఎక్స్పాండ్ చేయడం కోసం జూలై 2024 IPO రైజ్ చేస్తున్నారు అని చెప్పారు. ఇన్ని చేసిన ఆయన రూట్స్ ని మాత్రం మర్చిపోలేదు. అదే ఫార్మర్స్. ఎరోడి డిస్ట్రిక్ట్ ని ఎంతో డెవలప్ చేస్తూ డైరీ ఫార్మర్స్ కి వాళ్ళ ఫ్యామిలీస్ కి హెల్ప్ చేస్తూ ఫార్మర్స్ పిల్లల కోసం ఎన్నో స్కూల్స్ కట్టించారు. దీన్నే మంచితనం అంటారేమో. మన పెద్దవాళ్ళు ఎప్పుడూ ఒక మాట చెప్తుంటారు, మనం ఏం చేస్తే అదే మనకి తిరిగి వస్తుందని. సతీష్ ఫార్మర్స్ కి, సొసైటీకి తన వంతు మంచి చేశారు. ఇన్ రిటర్న్ లో ఆ మంచి సతీష్ బిజినెస్ లో హెల్ప్ అవుతుంది. సో దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ మిల్కీ మిస్ట్ కంపెనీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. బిజినెస్ స్టోరీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి మిల్కీ మిస్ట్ ప్రొడక్ట్స్ లో మీకు ఏది ఇష్టమో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బిజినెస్ స్టోరీస్ ఛానల్లో ఫ్యామిలీ మెంబర్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్.